అభిరామ్ సార్ గారికి. సార్, మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకంటే ముందు చాలా మంది స్టూడెంట్స్కి మెంటర్షిప్ అనేది ఇచ్చారు. సో ఆ మెంటర్షిప్ ఇవ్వడం వల్ల మీరు లైవ్గా వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ని చూసారు. సో మా కోసం ఒక్కసారి స్టూడెంట్స్ యొక్క స్ట్రగుల్స్ ఏంటి, చిన్నపాటిగా వాటి సొల్యూషన్స్ ఏంటనేవి కూడా చెప్పగలుగుతారా? యూపీఎస్సీ జర్నీ తీసుకోవడం అనేది ఒక పెద్ద డేరింగ్ స్టెప్. గట్ ఫీలింగ్ ఉండాలి. నేను ఇంత సక్సెస్ రేట్ తక్కువ ఉన్న దాంట్లో నేను సక్సెస్ అవుతాను, ఖచ్చితంగా నా వల్ల అవుతుందని నమ్మి స్టూడెంట్స్ వస్తారు కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇలా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ జర్నీ స్ట్రగుల్ ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త స్ట్రగుల్స్ ఏముంటాయనేది తెలియదు. ఏంటంటే దాటుతాము అనే కాన్ఫిడెన్స్ వేరు, దాటేటప్పుడు దూకేటప్పుడు కానీ దాటేటప్పుడు కానీ ఇది మన వల్ల అవుద్దా లేదని దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవడం వేరు. జర్నీ చేయగలం మనం అని కాన్ఫిడెన్స్గా రావడం వేరు. ఆ జర్నీలో ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ త్రూ ద జర్నీ చాలా విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏంటంటే యూపీఎస్సీ జర్నీలో అందరికీ కామన్ స్ట్రగుల్స్ ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ, ఒక్కొక్కరిది ఒక సినిమా అని చెప్పొచ్చు. అలాంటి స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఒకరికి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకరికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఒకరికి ఎకనామికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ని నేను క్లియర్ చేయగలనని గట్టిగా దృఢ సంకల్పంతో నమ్మి ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చారు కదా, వాళ్ళందరికీ ఇవి కామనే. కానీ ఎక్కడ దీన్ని స్ట్రగుల్గా బర్డన్గా ఫీల్ అవుతున్నారంటే ఇది లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీలో ఏమవుద్దంటే మనం ఒక ఇటుకరాయి నెత్తిమే పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఒక 1 hour మోయగలం, ఒక 2 hours మోయగలం. అలా ఒక 1 year మోయలేం కదా. సో విషయం చిన్నదే, కానీ దాన్ని మోయడం అనే సమయం చాలా పెద్దది. అలాగే స్ట్రగుల్ చాలా చిన్నదే. ఎకనామికల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి.